టాలీవుడ్‌లో ప్రస్తుతం థియేటర్ల అద్దె విధానం వర్సెస్ పర్సెంటేజ్ షేరింగ్ అనే అంశంపై పెద్ద ఎత్తున యుద్ధం జరుగుతుంది. పరిశ్రమ బాగు కోసమే తాము ఈ చర్చను లేవనెత్తామని ఒక వర్గం అంటుంటే, ఇది కేవలం లీజుకు తీసుకున్న వారు ప్రయోజనాల కోసమే అని మరొక వర్గం వాదిస్తుంది. ఈ వాదన ఇప్పుడు ఎంతటి తీవ్ర రూపం దాల్చిందంటే, ఏషియన్ సునీల్ నారంగ్, శిరీష్ రెడ్డి నేతృత్వంలో ఎగ్జిబిటర్ల వర్గం, మైత్రి రవిశంకర్ నాగవంశి నేతృత్వంలో నిర్మాతల వర్గం ఒకరితో ఒకరు వాదోపవాదాలు సాగిస్తున్నారు. పర్సెంటేజ్ విధానానికి వ్యతిరేకంగా గళం విప్పుతున్న మైత్రి మూవీ మేకర్స్ అధినేత ప్రస్తుతం తమ ప్రతిష్టాత్మక చిత్రం పెద్ది విడుదలకు సిద్ధమవుతున్నారు. అయితే ఎగ్జిబిటర్లు మాత్రం పర్సెంటేజ్ విధానానికి అంగీకరిస్తేనే సినిమా థియేటర్ లో ఆడిస్తామని భీష్మించి కూర్చున్నారు. దీనిపై మైత్రి నిర్మాత ససేమిరా నో అనడంతో పెద్ది రిలీజ్ విషయంలో డైలమా నెలకొంది. ఈ ప్రతిష్టంభన వల్ల సినిమా వాయిదా పడే అవకాశం ఉందంటూ నైజాం ఎగ్జిబిటర్లు వ్యాఖ్యానించడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తుంది. పర్సెంటేజ్ విధానం విషయంలో మొట్టమొదటిగా ఎవడు అడుగుపెట్టి ముందుకు వేశారనే దానిపై కూడా ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. సూర్య నటించిన వీరభద్రుడు చిత్రాన్ని పర్సెంటేజ్ షేరింగ్ విధానంలోనే విడుదల చేస్తామని ప్రకటించిన వెంటనే అన్నపూర్ణ స్టూడియోస్ అధినేత సుప్రియ కూడా ఆ విధానాన్ని ఓకే చెప్పడం విశేషం. ఇలా ఒక్కరొక్కరుగా పర్సెంటేజ్ వైపు మొగ్గు చూపుతుండడం అదే విధానాన్ని నమ్ముకున్న నిర్మాతల ఇబ్బందిగా మారింది. నిర్మాతల వాదన ప్రకారం ఇప్పటికీ నిర్మాణంలో ఉన్న సినిమాలను వదిలేసి ఇకపై కొత్తగా ప్రారంభించే సినిమాల విషయంలో ఈ పర్సెంటేజ్ విధానం గురించి ఆలోచిస్తామని వారు చెబుతున్నారు. అయితే ఎగ్జిబిటర్లు మాత్రం ఈ ప్రతిపాదనకు తిరస్కరిస్తున్నారు. ఈ మాటలు మేము పోయిన జన్మ నుండి కూడా విన్నట్లుంది, ఇంకెన్నాళ్ళు ఇలా సాగదీస్తారు అంటూ ఎగ్జిబిటర్ల తీవ్రత అసహనం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే వారు రావాలనేది వారి ప్రధాన డిమాండ్. మొత్తానికి పెద్ది సినిమా విడుదల ఈ వివాదానికి ఒక క్లైమాక్స్ లా మారేలా ఉంది. పరిశ్రమలోని పెద్దలు రంగంలోకి దిగి ఈ అద్దె వర్సెస్ పర్సెంటేజ్ సమస్యను పరిష్కరించకపోతే ముందు రోజుల్లో మరిన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది. పంతాలకు పోయి పరిశ్రమను సంక్షోభాన్ని నెట్టకుండా ఇరు వర్గాలు ఆమోదోగ్యమైన పరిష్కారం దొరకాలని సామాన్య సినీ ప్రేక్షకులకు